గంగా మంగ జరిగిన కథ. జమీందారు వారసురాలైన రాజేశ్వరీదేవికి, గూడెంలో నిరుపేద అయిన గౌరికి అనుకోని కారణాల్లో ఒకే హాస్పిటల్లో కాన్పు జరుగుతుంది. దురదృష్టవశాత్తు రాజేశ్వరికి పుట్టిన ఆడపిల్ల మరణించిందని రాజేశ్వరి తల్లి జగదీశ్వరి అనుకుంటుంది. అమ్మగారు, మీ దయ వల్ల నా కోడలు పండటి బిడ్డని కంది. దానికి పానం పోసింది ఆ దేవుడు కాదమ్మా, మీరు. నీ మనవరాలికి ప్రాణం పోసానమ్మా, కానీ నా మనవరాలి ప్రాణం తీశాను. నా బిడ్డ ఏదమ్మా అంటే ఏం సమాధానం చెప్పను? బతికే ఉందని చెప్పండమ్మా. నా ప్రాణం పోయినా ఈ విషయం నేనెవరితోనూ చెప్పనమ్మా. అంతలోనే చనిపోయింది అనుకున్న ఆడబిడ్డ తిరిగి బ్రతుకుతుంది. దీంతో పేద ఇంట్లో పెరగాల్సిన బిడ్డ జమీందార్ ఇంటి వారసురాలు మంగ అవుతుంది. అష్టైశ్వర్యాల్లో పెరగాల్సిన జమీందార్ బిడ్డ అష్ట కష్టాల్లో గంగలా పెరుగుతుంది. గూడెంలో పెరుగుతున్న గంగ అచ్చు తన తల్లి బుద్ధుల్ని కలిగి ఎంతో తెలివిగా, ధైర్యంగా, దయాగుణంతో అందరి ప్రేమను పొందుతూ భైరమ్మ దగ్గర బానిసగా ఉన్న తన తండ్రి సాంబయ్యను విడిపించుకోటానికి నానా కష్టాలు పడుతుంది. జమీందార్ ఇంట్లో పెరుగుతున్న మంగ తన తండ్రి సాంబయ్య నడక, తిండి, నిద్రతో అందరినీ అనుమానానికి గురిచేస్తూ ఉంటుంది. అది నా మనవరాలు కాదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావమ్మా? ఒకసారి అటు చూడు. ఆ నడక, ఆ ఆట, ఆ మాట, చిచి, ఒక్కటంటే ఒక్కటైనా జమీందారీ పోలికలు ఉన్నాయరా? అనుకోని కారణాలతో గంగ పట్నం వచ్చి జగదీశ్వరి ఇంటికి చేరుతుంది. రాజేశ్వరికి తెలియకుండా గంగని తన ఇంట్లో దాస్తుంది. మిమ్మల్ని చూసి మీ పాప బొమ్మ వేసేస్తాను. అలాగే, వెంటనే వేయండి. ఆ క్రమంలో గంగ జమీందార్ వారసురాలు అని జగదీశ్వరికి తెలుస్తుంది. రాజేశ్వరి మంగే తన బిడ్డ అనుకుంటూ ఉంటుంది. దాంతో చాముండేశ్వరి DNA పరీక్ష చేయిస్తుంది. ఇంకా చూస్తూ అలా నిలబడతారే? రిపోర్ట్స్ తీసి నిజమేంటో చెప్పండి. ఈ రిపోర్ట్స్ ద్వారా తేలింది ఏంటంటే రాజేశ్వరి గారి కూతురు మంగ కాదు, గంగా. గంగ నీ కూతురు కాదంటున్నావుగా? అది నీ కూతురేనని రేపు నిరూపిస్తాను నేను. మా ఊర్లో మా పూర్వీకులు కట్టించిన శివాలయం ఉంది. ఆ ఆలయం వెనకాల ఒక పుట్ట కూడా ఉంటుంది. రేపు గంగని మంగని అక్కడికి తీసుకెళ్లి ఆ దేవనాగు పుట్ట దగ్గర పాలు పెట్టిస్తాను. అప్పుడు పాలు తాగడానికి వచ్చిన ఆ దేవనాగు అసలైన వారసులెవరో మీకే చూపిస్తుంది. చివరకు గుడి ముందు పుట్ట వద్ద జరిగిన పరీక్షల్లో గంగే వారసురాలు అని తెలిసినప్పటికీ రాజేశ్వరి నమ్మదు. అప్రూవర్గా మారిన చిత్ర రాజేశ్వరికి నిజం చెప్పబోతుండగా మంగ చిత్రను చంపేస్తుంది. ఆ నేరం తన మీద మోపుకొని గౌరీ జైలుకు వెళ్తుంది. గంగ బ్రతికుంటే ఎప్పటికైనా ప్రమాదమే అని మంగ గంగను చంపే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో గంగ, గంటన్న తప్పించుకుంటారు. మంగ మాత్రం గంగ చనిపోయిందనే అనుకుంటుంది. ఇప్పుడు ట్రస్ట్ వాళ్ళకి ఫోన్ చేసి నా కూతురు చదువుకోవడానికి ఫారెన్ వెళ్తుందని చెప్తాను. అంటే వాళ్ళ దృష్టిలో గంగే ఫారెన్ వెళ్తున్నట్టు. 12 సంవత్సరాల తర్వాత ఎవరు ఎలా ఉంటారో ఎవరికి తెలుసు. సో ఫారెన్ నుండి వచ్చిన మంగని అందరికీ గంగగానే పరిచయం చేస్తాను. ట్రస్ట్ వాళ్ళని నమ్మించి ఈ ఆస్తికి మంగని వారసురాల్ని చేస్తాను. గుడిలో పూజారి ద్వారా గంగ తన బిడ్డ అని, మంగ గూడెం బిడ్డ అని రాజేశ్వరి తెలుసుకుంటుంది. ఆ ఆనందంతో గంగను కలవటానికి వెళ్తే అనుకోని ప్రమాదంతో రాజేశ్వరి ప్రాణాలు వదులుతుంది. గంగా, చెప్పండమ్మా, నువ్వు నా బిడ్డవేనమ్మా, నా బిడ్డవే. అమ్మగారు, అయ్యో అమ్మగారు.
గంగ బ్రతికుందని గౌరి ద్వారా తెలుసుకున్న మంగ అమ్మ మంగ, నన్ను సూత్తానికి వచ్చావా? నా మీద మనసులాగి వచ్చావా అమ్మా? నీ మీద మనసు లాగడానికి నువ్వేమైనా నా అమ్మవా? ఆఫ్టర్ ఆల్ పని దానివి. పని దానికి పని చెప్పడానికి వస్తారు, అందుకే వచ్చాను. నా కోసం వచ్చినావనుకున్నాను. నీ కోసమే వచ్చాను. ఎప్పుడు నువ్వంటే ప్రేమ, నువ్వంటే ప్రాణమని నా మీద ప్రేమ ఒలుక్కబోస్తావుగా, అది ఎంతవరకు నిజమో పరీక్షించడానికి వచ్చాను. నీకు పరీక్ష పెట్టడానికే వచ్చాను. చెప్పమ్మా, ఏం చేయమంటావు? ఏం చెప్తే నా మీద నీకు ప్రేమ ఉందని నమ్ముతావు? చెప్పమ్మా, ఏం చేయమంటావు? చెప్పింది చేస్తావా? చేస్తాను తల్లి. అయితే జైలు నుంచి బయటికి రా. బయటికి ఎట్టా రాగలనమ్మా? ఈ ఇల్లు పంపరు కదా. అదే కదా పరీక్ష. పంపితే నువ్వొచ్చేదేంటి? ఇక్కడున్న వాళ్ళు ఎవ్వరైనా వస్తారు. పంపించేలా అవకాశాన్ని సృష్టించుకొని రావాలి. వచ్చి గంగ నాకు చూపించాలి. గంగ దగ్గర జగదీశ్వరమ్మ ఉంది లేదనేది తెలుసుకోవాలి. అదేందమ్మా, గంగా జగదీశ్వరమ్మ కలిసారా? అది నాకు తెలీదు. నువ్వే తెలుసుకుని నాకు చెప్పాలి. చెప్పగలిగితే నా మీద నీకు ప్రేమాభిమానాలున్నాయని నమ్ముతాను. నీ వల్ల కాకపోతే ఇక ఈ జన్మలో నా మొహం నీకు చూపించను. అయ్యో, అంత మాట అనకు తల్లి. నా ప్రాణాలకు తెగించైనా బయటకొత్తాను. నన్ను నేను బలి చేసుకునైనా నువ్వు అడిగిన పని చేసి పెడతాను తల్లి. అది చూస్తాను. అన్న మాట నిలబెట్టుకుంటావో, చేతకాక చతికిల పడతావో. లేదమ్మా, చేస్తాను. ఎదురు చూస్తాను. వస్తాను. నా బిడ్డ మొట్టమొదటిసారిగా అడిగింది. ఎట్టాగైనా అది కోరింది తీర్చాలి. నమస్తే మేడం. నమస్తే. ఏయ్ సుజాత, ఏంటి మేడం? ఇలారా. గౌరీ ఏమైనా అడిగితే కాస్త హెల్ప్ చేయి. మేడం, కెమెరాలున్నాయి. నేనిస్తుంది డబ్బులే, ఆయుధాలు కాదు. ఎందుకంత భయపడతావు? అంతగా అడిగితే బట్టలు కొనుక్కోమని ఇచ్చానని చెప్పు. అన్నీ నేనే చెప్పాలా? తీసుకో. సరే మేడం. చెప్పింది గుర్తుందిగా? అది అడిగింది చెయ్యి. ఇంతటితో సరిపెట్టను, ఇంకా ఇంకా ఇస్తాను. నేను చూసుకుంటాను మేడం. ఎవరు మీరు? నన్నేం చేస్తున్నారు? రిలాక్స్ రిలాక్స్. నేను డాక్టర్ని మేడం. డాక్టరా? అమ్మగారు, నేను ఇక్కడే ఉన్నాను, కంగారు పడకండి. నువ్వు ఇక్కడే ఉన్నావమ్మా? ఈ డాక్టర్ నన్నేం చేస్తున్నారు? నాకు భయంగా ఉంది. భయపడకండి అమ్మగారు, మీకు తలనొప్పిగా ఉందన్నారు కదా. అన్నానా? ఆ, నువ్వు చెప్తే అనే ఉంటాను. దానికే డాక్టర్ గారు మందిస్తున్నారు. అదేనా మందు? నాకు తల నొప్పిగా ఉంది. తగ్గిపోతుందా డాక్టర్? తగ్గిపోతుంది మేడం. అయ్యో, ఇంజెక్షన్ వద్దు, నాకు వద్దు. ఏం కాదు, ఏం కాదు, నేనున్నానుగా. అయిపోయింది. ఇదిగో డాక్టర్, అలాగే నేనెవరో, నా పేరేంటో, నేనెక్కడుంటానో అన్నీ
నాకు గుర్తొచ్చేలాగా ఒక మంచి టాబ్లెట్ ఇవ్వండి. ఏమీ అలాగే గుర్తు రావట్లేదే. ఇస్తాను, మీరు పడుకోండి. పడుకుంటే గుర్తొస్తుందా డాక్టర్? గుర్తొస్తుంది, పడుకోండి. సరే పడుకుంటాను. ఉమ్. ఆ, నెమ్మదిగా ఆ, నెమ్మదిగా మెల్ల. డాక్టర్, ఆవిడ కండిషన్ మీకు అర్థమైందిగా. ట్రీట్మెంట్ ఇస్తే తగ్గుతుందంటారా? ఒకేసారంటే కష్టమండి. మెల్లమెల్లగా ఆవిడ్ని ఆ డ్రగ్ నుంచి బయటకు తేవాలి. దానికోసం ఒక 10 days 10 ఇంజెక్షన్స్ కోర్స్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఎంత అవుతుంది డాక్టర్? ఒక్కో ఇంజెక్షన్ ఓ 10,000 దాకా ఉండొచ్చు. ఇంజెక్షన్లకి అంత అయితే ట్రీట్మెంట్కి ఎంత అవుతుంది? ఓ 50 ఎక్స్ట్రా పెట్టుకుంటే అయిపోతుంది. ఇంజెక్షన్స్ కి 1 lakh అవుతుంది. ఇప్పుడు ఇవే ఆమెకి ఇంపార్టెంట్. ముందు అవి రెడీ చేసుకోండి, స్టార్ట్ చేసేద్దాం. కొంచెం ఏమైనా టైం ఉందా డాక్టర్? ఓ 2-3 days ఉంచొచ్చమ్మా. అంతకుమించి డిలే చేస్తే ఆవిడ పరిస్థితి ఇంకా క్రిటికల్ అవుతుంది. తర్వాత ఇంజెక్షన్ చేసినా యూజ్ ఉండదు. లేదు డాక్టర్, ఈ 2-3 రోజుల్లో రెడీ చేస్తాను. ఓకే అమ్మా, సెలైన్ అయ్యేంత వరకు ఉంచి తీసుకువెళ్ళిపోండి. అట్టగే. సుజాత, ఏంటి? ఒకసారి ట్రా. ఎందుకు? నేను బయటికి పోవాలా, ఎట్టా ఎల్లాలో అర్థం కావట్లేదు. కొంచెం తాళాలు తిత్తావా? ఎవరికీ కనపడకుండా మెల్లిగా వెళ్ళిపోతాను. వెళ్ళిపోతావు. అప్పుడు గాని నాకు 7 ఏళ్లు జైలు శిక్ష పడదు. తాళాలిచ్చిన పాపానికి నాకు ఉద్యోగం ఉండదు. ఎంత సింపుల్ గా చెప్పేవే. వెళ్ళిపోద్దంట, వెళ్ళిపోద్ది. అది కాదు సుజాత, నేనెట్టాగైనా ఇప్పుడు బయటికి పోవాలా. పోనీ నువ్వే ఏదైనా మార్గం చెప్పు. నేను చెప్పేదేముందే, ఇంతకు ముందు కడుపు నొప్పి అని చెప్పి వెళ్ళావు కదా, అలాగే ఏదో ఒకటి ప్లాన్ చేసుకో. ఇదేదో బానే ఉందే. మళ్ళీ కడుపు నొప్పంటే నమ్మరు. ఇంకేం చెయ్యాలి? గౌరీ, ఏ గౌరీ, ఆగు. గౌరీ, గౌరీ, జైలర్ గారు, జైలర్ గారు. ఏమైంది వీడికి? లోపల నడుస్తూ కాలు జారి దీని మీద పడిపోయింది మేడం. వెంటనే అంబులెన్స్ ను పిలవండి. తొందరగా తాళం తీ. ఇంజెక్షన్స్ కి 1 lakh అవుతుంది. ఇప్పుడు ఇవే ఆమెకి ఇంపార్టెంట్. అవైతే ఆవిడతో ఎట్టా ఆటలాడుతుందో చూసావా సిద్ధు? డాక్టర్ మా అడిగింది వేయడానికి ఆవిడకి పెద్ద విషయం కాదు. కోట్ల ఆస్తుంది. కానీ తనని కాపాడుకోవడానికి ఆవిడ దగ్గర ఇప్పుడు డబ్బు లేదు. తనకేం జరుగుతూ ఉందో తనకే తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. మనిషి ఉంది కానీ డబ్బే ఇడలేదు. ఆవిడనెలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది, బాధేస్తుంది. సిద్ధు, నన్ను చిన్నప్పుడు ఆవిడెంతో ప్రేమగా చూసుకున్నారు.
నాకు జ్వరం వస్తే ఆవిడ అల్లాడిపోయేవారు. నేనేడితే ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగేవి. నేను కళ్ళలో కూడా ఊహించలేదు. నేనుండి ఏమీ చేయలేకపోతున్నందుకు నా మీద నాకే కోపం వస్తుంది. ఇంత పేదరికంలో ఉంచినందుకు మొదటిసారి ఆ దేవుడి మీదే ఆవేశం వస్తుంది. గంగోత్రి, అవును సిద్ధు, నా కోసం ఎన్నడూ ఆ దేవుడిని ఏది అడిగింది లేదు. అమ్మమ్మ కోసం ఆయన దారి చూపించొచ్చు కదా. నా వల్ల కావట్లేదు సిద్ధు. ఆవిడ బ్రతికించుకోలేని ఈ బతికెందుకు వృధా కదా. గంగోత్రి, ఏంటా మాటలు? డబ్బు లేదని బాధపడుతున్నావా? నేనున్నాను కదా. ఆ అమౌంట్ నాకు ఆఫ్టర్ ఆల్ నేను క్షణాల్లో అరేంజ్ చేస్తాను. ఏం సిద్ధు, నీ కథలు నా దగ్గర చెప్పడం ఎప్పుడు మొదలు పెట్టావు? తెలియనోళ్ళు నమ్ముతారేమో, నాకు తెలీదా? నువ్వు నాలానే పేదోడివే కదా. ఓ, తన బాధ చూడలేక మర్చిపోయి నోరుచారని. నిజమే, నేను పేదోన్నే. కాకపోతే నాకు ఫ్రెండ్స్ ఉంటారుగా, వాళ్ళని అడిగితే సర్దేస్తారు. మనకుండే స్నేహితులు మనలానే ఉంటారు కదా సిద్ధు. 5-10 అంటే ఇవ్వగలరు. అంత డబ్బంటే ఎట్ట ఇవ్వగలరు? లచ్చనరంటే మాటలా? అడిగి వాళ్ళని కట్టు పెట్టడం ఎందుకు సిద్ధు? ఏం వద్దు. అదేం ఉండదు గంగోత్రి, ఈ విషయం నాకు వదిలే, నేను చూసుకుంటాను. సిద్ధు, నా బాధని తగ్గించడం కోసం నువ్విట్ట మాట్లాడుతున్నావని నాకు తెలుసు. నీ వల్ల కాకపోయినా నా ఘట్టంలో నాకు సాయపడాలనుకుంటున్నావు చూడు, అది నాకు చాలు. అది కాదు గంగోత్రి. దొరుకుతుంది సిద్ధు, ఈ సమస్యకు ఒక దారి దొరుకుతుంది. అమ్మమ్మ మంచితనమే ఆవిడ్ని కాపాడుతుంది. ఆ మంచే దిక్కు తోచని స్థితిలో ఉన్న నాకు దిక్సూచవుతుంది. అవ్వాలి. అమ్మమ్మ బతకాలి, బతకాలి. ఇదిగో, ఈ రోజంతా నిన్న అబ్జర్వేషన్లో ఉంచాలని డాక్టర్ గారు చెప్పారు. ఈ వాళ్ళంతా మనం ఇక్కడే, రేపు ఉదయమే మనం వెళ్లేది. సందు దొరికింది కదా అని తప్పించుకోవాలని పిచ్చి పిచ్చి వేషాలు వేసేవనుకో, చంపేస్తాను. జాగ్రత్త. అట్ట ఎందుకు సెత్తానమ్మా? తప్పించుకుపోతే ఏమవుతాదో నాకు తెలియదా? అయినా పారిపోయి మీకు దొరకకుండా ఎంత దూరం పారిపోతాను? అటువంటి ఆలోచనే నాకు లేదమ్మా. ఉండకూడదనే చెప్తున్నాను. నీ గురించి జైలర్ గారు చెప్పారు జాగ్రత్తగా చూడమని. జాగ్రత్త. అట్టాగే. జాగ్రత్తగానే ఉంటుందిలే పద్మా. మేడం చెప్పారని నువ్వెందుకు దాన్ని చెడగొడతావు? అసలే తలకి దెబ్బ తగిలింది. ఊరికే కంగారు పెట్టకు, మళ్ళీ ఏదైనా అవుద్ది. పద, మనం బయట ఉందాం. సుజాత, దానికి ఇప్పుడు నువ్వు ఏమిచ్చావు? 10 కేజీలు బంగారం ఇచ్చి దాయమన్నాను. నా దగ్గర ఏముంది ఇవ్వడానికి? నీ సెల్ ఫోన్ ఏది? నిన్నే, నీ సెల్ ఏది? అవును, నా సెల్లేది? ఈ రోజు నేను తేలేదనుకుంటా, ఇంట్లో మర్చిపోయినట్టున్నాను. జైల్లో మీ ఆయనతో మాట్లాడుతున్నప్పుడు చూశానే. అది ఈ రోజు కాదు, నిన్న. ఈ గౌరీ బయటకు వచ్చిందా లేదా? వస్తే ఫోన్ చేసేదే.
ఏంది మేడం ఇది గా మాత్రం నమ్మకం లేకపోతే ఎట్లా? అయినా ఆవిడ ఫోన్ నేనెందుకు తీసుకుంటాను? నీ అనుమానం పాడుగాను నన్ను కూడా అనుమానిస్తావేంటి? నేను నీలాగే సిన్సియర్ సెంట్రీనని నీకు తెలీదా? అబ్బా తలనొప్పి వచ్చేస్తాంది. అదసలే పేషెంట్. దాని ముందు మన మీటింగ్ ఎందుకు గాని మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదా. గౌరీ నువ్వు వెళ్ళి పడుకోమ్మా. ఎవరిది కొత్త నంబర్లా ఉంది? హలో అమ్మా గంగా, అమ్మా, నువ్వా? ఏడు నుంచి సెత్తా ఉన్నావు? ఈ నంబర్ ఎవరిది? ఏరే వాళ్ళదిలే. తలకి దెబ్బ తగిలినది, ఆస్పత్రికొచ్చినాను. ఏమైనదమ్మా? పడ్డాన్లేవే, ఇది పెద్ద ఇసయం కాదు గాని నాకు నాకు నిన్ను చూడాలనిపిస్తుంది. వస్తావా? వద్దానమ్మా. ఏ ఆసుపత్రిలో ఉన్నావు? ఈడకొద్దు గంగా, నువ్వే ఓ సోటు చెప్పు, నేనే నీ కాడికొత్తాను. నువ్వెట్టా వద్దావమ్మా? పోలీసులు నిన్ను వదలరు కదా. ఎట్టా అయినా నీకోసం వస్తానే. వీళ్ళ మధ్య నీతో ఏం మాట్లాడలేను. బయట అయితే బెరుకు లేకుండా మాట్లాడుకోవచ్చు. అది కదమ్మా. ఏమే, నన్ను కలవడానికి నీకిట్టం లేదా? అదేంటమ్మా అట్ట అంటావు? మరైతే ఏడకు రావాలో చెప్పు, నేనే వస్తాను. సరే అమ్మా, రామాలయం వీధి ఉంది కదా, అక్కడికొచ్చి. అక్కడికొచ్చే అమ్మా, నేను వస్తాను. సరేనమ్మా, నువ్వు తొందరగా వచ్చేసేయ్. మళ్ళీ నా కాడ ఫోన్ ఉండదు. అట్టగే అమ్మా, ఇప్పుడే బయలుదేరుతాను. అమ్మా, ఏంటమ్మా అంత కంగారుగా వెళ్తున్నా? వచ్చాక చెప్తాను పెద్దమ్మా. అమ్మ గంగా, గంగా, ఏంటి పిల్ల అంత కంగారుగా వెళ్తుంది? కొత్త నంబర్లో ఉంది. హలో అమ్మ మంగా, ఓ, ఇచ్చిన డోస్ పనిచేసిందా? చెప్పు. నానిప్పుడు జైల్లో లేనమ్మా. అయితే నన్నేం చేయమంటావు? అదేనమ్మా, నువ్వు గంగను చూపించమని అడిగినావు కదా. గంగతో ఇప్పుడే మాట్లాడినానమ్మా, అదొత్తానంది. నిజమా? అవును తల్లి, నువ్వొత్తే గంగను చూపిత్తా. ఎక్కడికి రమ్మంది? అదే రామాలయం వీధుంది కదా. వచ్చేయమ్మా, నేను ఆడకొత్తాను. గంగా, ఈ దాగుడు మూతలాటకు ఈ రోజుతో పద్మా, మనం మాటల్లో పడిపోయి లోపలున్న దాని సంగతే మర్చిపోయామే. ఏం చేస్తోందో చూద్దాం పదా. అయ్యో, పడుకుండిపోయిందా?
ఇంకిప్పుడల్లా లేవదు. పద, తలనొప్పిగా ఉంది, టీ తాగిసొద్దాం. నువ్వెళ్ళు. అది ఇప్పుడప్పుడే లేవదు. మనం ఏమైనా గంటల తరబడి తాగుతామా? ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం కదా. దా పద.